అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏదైతే April 2 డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ ఆల్రెడీ ప్రకటించాడు. దాని తర్వాత మనందరికీ తెలిసే స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోతుంది. ప్రపంచాలకి మధ్య ఏదైతే వివిధ మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి, ట్రేడ్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ అలాగే కొన్ని సెంట్రల్ బ్యాంక్స్ రెసిషన్ వస్తుంది, లేకపోతే జాబ్స్ పోతాయి, ఇట్లాంటి వేరియస్ అదర్. బట్ వీటన్నిటి మధ్య అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క అన్సర్టెనిటీ మధ్య మన ఇండియన్ సినిమాకి ఈ యొక్క ట్రేడ్ వార్ లేకపోతే ఈ యొక్క టారిఫ్ అనేది నా దృష్టిలో గనక నేను చెప్తే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏవైతే ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కనుక చూస్తే మన ఇండియన్ మూవీ ఇండస్ట్రీకి అయితే ఒక బంపర్ జాక్ పాట్ కొట్టారని చెప్పాలి. అది ఎలా ఏంటి అనేది అయితే చెప్దాం. ఫస్ట్ అయితే మనందరికీ తెలుసు, ఏదైతే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ April 2 అయితే మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, ఆఖరికి పెంగ్విన్స్ ఉంటున్న వన్ ఆఫ్ ద ఐలాండ్ మీద కూడా ఆయన 10% టారిఫ్ అయితే పెట్టాడు. అది ఏంటి అనేది ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఆల్రెడీ ఆయన విధించిన టారిఫ్స్ లో చైనా మీద అయితే 34% డిస్కౌంటెడ్ టారిఫ్ అయితే ఇచ్చాడనమాట. ఆల్రెడీ అంటే ఈ 34% కాకుండా ఆల్రెడీ ఆయన ఏదైతే జనవరి నాడు అప్పుడు ఆయన బాధ్యతలు స్వీకరించగానే చైనా మీద, మెక్సికో మీద, కెనడా మీద ఆల్రెడీ 25%, 20%, 20% అలా అప్పుడే కొంత టారిఫ్ ఆల్రెడీ ఆయన వాళ్ళ మీద పెట్టాడు. దానికి అదనంగా 34%, అంటే ఇప్పుడు చైనా మీద 54% టారిఫ్ ఉన్నట్టు అనమాట. అంటే ఒకవేళ చైనా నుంచి ఏదన్నా ఒక ప్రొడక్ట్ అమెరికా కనుక వెళ్తే దాని వాల్యూ ఒకవేళ ₹100 కనుక ఉంటే ఇప్పుడు అమెరికాలో దాని మీద 54% టారిఫ్ పడిన తర్వాత అది ₹154 అవుతుంది అమెరికాలో. చూడండి, అంటే సుమారు ఆ ప్రొడక్ట్ కాస్ట్ కన్నా ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో దీనివల్ల చైనీస్ యొక్క ఎక్స్పోర్ట్స్, ఎందుకంటే చైనా అంతా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ కాబట్టి తన యొక్క ఎకానమీ అంతా ఈ యొక్క ఎక్స్పోర్ట్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి చైనా కూడా రిటాలియేట్ చేసి అమెరికన్ ప్రొడక్ట్స్ మీద కూడా, అమెరికా నుంచి చైనాలోకి వచ్చే ఏ ప్రొడక్ట్ మీదైనా కూడా 34% టారిఫ్ కూడా వాళ్ళు విధించారు. దీనివల్ల చైనాకి, అమెరికాకి ఒక రకంగా ఇండైరెక్ట్ గా వాణిజ్య యుద్ధం అయితే స్టార్ట్ అయింది. అండ్ ఈ యుద్ధాన్ని చైనా ఒక ఆసరాగా తీసుకొని దాన్ని అమెరికా ఏదైతే, అంటే అమెరికా ఇట్లా చేయడం, వన్ సైడెడ్ గా చేయడం, డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఒక రకంగా వన్ సైడెడ్ గా టారిఫ్స్ పెడితే ఇంకా ఫ్రెండ్ లేదు, ఎనిమీ లేదు, యూరోపియన్ కంట్రీస్ లేదు, ఇండియా లేదు, జపాన్ లేదు, చైనా లేదు, ఆఖరికి పెంగ్విన్స్ నివసిస్తున్న వన్ ఆఫ్ ద ఐలాండ్ మీద కూడా ఈయనన్ని పెడతాం. చైనా కూడా దానికి రిటాలియేట్ చేస్తూనే తన యొక్క నెరేటివ్ కూడా ఇచ్చేస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను. కాకపోతే ఇలా రిటాలియేట్ చేయడం అనేది అయితే డొనాల్డ్ ట్రంప్ కి నచ్చల. అండ్ రీసెంట్ గా అంటే నిన్ననైతే ఇలా చైనా వాళ్ళు కూడా మేమే అమెరికన్ ప్రొడక్ట్స్ మీద 34% టారిఫ్ పెట్టారు కదండి, ఏంటి మరి కథ అంటే డొనాల్డ్ ట్రంప్ అన్నాడు, ఒకవేళ వాళ్ళు ఈ రోజు నైట్ కనుక అమెరికన్ వాటి మీద పెట్టిన టారిఫ్స్ కనుక తీయకపోతే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు 54% నడుస్తుంది కదా, ఇంకొక 50 వేస్తాను, 104% టారిఫ్ అయింది, కొంచెం వాళ్ళని చూసుకోమనండి అని చెప్పని అన్నారు. ఇది మళ్ళీ యాజ్ యూజువల్ చైనాకి కాలింది. అండ్ చైనా కూడా ఒక రకంగా ఒక ఇన్నోవేటివ్ అండ్ అలాగే ఇందాక మీకు నేను స్టార్టింగ్ చెప్పినట్టు మన ఇండియన్ ఇండస్ట్రీకి యూజ్ఫుల్ అయ్యే వన్ ఆఫ్ ద స్టెప్ అయితే తీసుకోవచ్చు, లేకపోతే తీసుకుంటుంది 90%. ఏంటంటే అమెరికా యొక్క హాలీవుడ్ ఫిలిమ్స్, లేకపోతే హాలీవుడ్ ఏదైతే ఇండస్ట్రీ ఉందో దాన్ని చైనాలో బ్యాన్ చేయొచ్చు, లేకపోతే చైనాలో వాళ్ళ యొక్క ఎంట్రీని తగ్గించవచ్చు. అంటే ఒకప్పుడు హాలీవుడ్ నుంచి ఒక 100 మూవీస్ వచ్చాయి అనుకుందాం సంవత్సరానికి చైనాలో, అది ఇప్పుడు దాకా 100 మూవీస్ బాగానే వచ్చింది. ఇప్పుడు ఏంటంటే 100 మూవీస్ రానివ్వరు, ఒక 10 మూవీస్నో, 5 మూవీస్నో, 15 మూవీస్నో అలా రాణిస్తారు. సో హాలీవుడ్ యొక్క ఫిలిమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అయితే చైనాలో రానివ్వకుండా చేసేస్తారు. సరే, హాలీవుడ్ మూవీస్ రాకపోతే మనకేంటి ఇష్యూ, లేకపోతే మనకేంటి ఇదని అంటే మీకు ఒక ఇది చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇవ్వండి, ఇది మన ఇండియాలో ఏ ఫిలిం లేకపోతే ఏంటి హైయెస్ట్ గ్రాసర్ ఏంటి అనేది ఒక వికీపీడియా లిస్ట్ అనమాట. ఇందులో కనుక మీరు చూస్తే దంగల్ ఫస్ట్ ఉంది, తర్వాత బాహుబలి, ద కన్క్లూజన్, పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, జవాన్, పఠాన్, ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి మీరు దంగల్ మీద కనుక క్లిక్ చేస్తే దంగల్ కలెక్షన్స్ ఒకసారి చూద్దాం. ఓకే, దంగల్ యొక్క టోటల్ కలెక్షన్స్ ఇండియాలో కేవలం 511 కోట్లు మాత్రమే. ఇవ్వండి, ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. మొత్తం 1914 కోట్ల నుంచి 2200 కోట్ల వరకు దంగల్ కలెక్షన్స్. అమెరికాన్ లాంటి పెద్ద హీరో, వన్ ఆఫ్ ద ఇన్స్పైరింగ్ బయోపిక్ ఆ సినిమా అలాంటిది మన ఇండియాలో కేవలం 511 కోట్లు మాత్రమే ఇండియాలో ఎర్న్ చేసింది. బట్ మిగతా 1400 కోట్లు ఎక్కడంటే
యునైటెడ్ స్టేట్స్ లో 85 కోట్లు, అరబ్ కంట్రీస్ ఏదైతే సౌదీ, కువైట్ ఇట్లాంటి వాటిలో 60 కోట్లు, యునైటెడ్ కింగ్డమ్ లో 27 కోట్లు, ఆస్ట్రేలియాలో ఒక 14 కోట్లు, బెల్జియం అట్లాంటి వాటిల్లో ఒక 12 కోట్లు, చైనాలో చూడండి ఇది ఇక్కడ దిమ్మ తిరుగు సుమారు 1300 కోట్లు. 1900 కోట్లు 1300 కోట్లు చైనా మార్కెట్లోనే వచ్చింది దంగల్కి. సేమ్ కండిషన్ అంటే కంటెంట్ని బట్టి ఆల్రెడీ ఆ సినిమా యొక్క దీన్ని బట్టి దంగల్ ఎలా అయినా సరే చైనా వాళ్ళకి కనెక్ట్ అయింది. సో దీనివల్ల 1900 కోట్లలో 1300 కోట్లు దంగల్ సినిమాకి చైనా మార్కెట్లోనే వచ్చింది. సో ఆల్రెడీ ఇందాక మీకు చెప్పినట్టు నేను ఒకవేళ హాలీవుడ్ మూవీస్ గనక చైనా నిజంగానే ట్రేడ్ వార్లో టారిఫ్ వార్లో ఒకవేళ బ్యాన్ చేసినా లేకపోతే వాళ్ళ యొక్క ఇది లిమిట్ చేసినా కూడా మన ఇండియన్ ఏదైతే మూవీస్ ఉన్నాయో టాలీవుడ్ అవ్వచ్చు, బాలీవుడ్ అవ్వచ్చు, కాలీవుడ్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, వాళ్ళందరికీ ఒక పెద్ద హ్యూజ్ ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే మీరు కనుక అంటే చూస్తే మన ఇండియన్ సినిమాస్ సుమారు అంటే 2024లో కేవలం 12,000 కోట్లు మాత్రమే వాళ్ళ యొక్క టోటల్ రెవెన్యూ. ఇది ఒక రకంగా చెప్పండి కొన్ని పదుల రెట్లో లేకపోతే కొన్ని 10 times పైనే వీళ్ళ యొక్క రెవెన్యూ ఉండేదానికి ఆప్షన్ ఉంది మన ఇండియా యొక్క సైజు, లేకపోతే మన ఇండియన్ మార్కెట్లో వచ్చే ఫిలిమ్స్, లేకపోతే ఈ మధ్య కనుక చూస్తే మన తెలుగు సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ ఈవెన్ నార్త్ సౌత్ అని ఏముందిలేండి, ఏ సైడ్ అయినా కూడా సినిమా యొక్క బడ్జెట్లు కానీ కొంచెం బాగా హై లెవెల్లో హాలీవుడ్ లెవెల్ తీయటం బాగా ఇది ఉంది. సో మన ఇండియన్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది ఒక రకంగా చాలా కొన్ని లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చి వన్ ఆఫ్ ద సెక్టార్ కింద ఉంటుంది. ఆ వన్ ఆఫ్ ద సెక్టార్ లో మనం చైనీస్ మార్కెట్ ఇప్పుడు ఏదైతే హాలీవుడ్ ఒకవేళ వాళ్ళు బయటికి కనుక పంపించేసి హాలీవుడ్ మూవీస్ కనుక వాళ్ళు రానివ్వకపోతే కన్ఫర్మ్ గా అక్కడ ఉన్న జనాలకి ఏదో ఒకటి అయితే కావాలి ఎంటర్టైన్మెంట్ కోసం. సో మన ఇండియన్ ఏదైతే మూవీస్ ఉన్నాయో అక్కడ కన్ఫర్మ్ గా మనం ప్రొజెక్ట్ చేయొచ్చు, లేకపోతే మనకు అక్కడ ఒక మార్కెట్ ఉంటుంది. అండ్ నేను మీకు చెప్పచ్చు కొన్ని లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ అని ఎందుకంటున్నా అంటే మనందరికి జాపనీస్ యానిమే తెలుసు. రీసెంట్ గా అయితే మనందరం గిబిలీ స్టైల్ బాగా ఫేమస్ కూడా చేసాం. అలాంటి జాపనీస్ యానిమే ఇండస్ట్రీ 2023లో $22 బిలియన్ మొత్తం రెవెన్యూ జనరేట్ చేసింది. $22 బిలియన్ అంటే ఎంతో తెలిసింది. దాని మనం ఇండియన్ సినిమా 2024లో 12,000 కోట్లు అనుకున్నాం కదా. 12,000 కోట్లు అంటే బిలియన్ డాలర్స్ లో అరౌండ్ 1.5 to 1.7 బిలియన్ డాలర్స్ అంటే $2 బిలియన్ కూడా కదా. అలాంటిది జాపనీస్ యానిమే $22 బిలియన్ అయితే ఇచ్చేసింది. సో దీన్ని బట్టి నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఎంత పెద్దది అని చెప్పడానికి మనం ఒకవేళ నిజంగానే ఈ జాపనీస్ మార్కెట్కి లేకపోతే ఈ జపనీస్ యొక్క వీటిని కూడా మనం ఇంక్లూడ్ చేసి వాటిలో కూడా మన యొక్క ఈ టైప్ ఆఫ్ మూవీస్ కానీ లేకపోతే ఇంకైనా సమ్ అదర్ కనుక మనం ప్రమోట్ చేయగలిగితే మన ఎంటర్టైన్మెంట్ సెక్టర్ అనేది ఒక రకంగా ఒక న్యూ హైట్స్ చూడొచ్చు. అదైతే కన్ఫర్మ్. నేను ఈ మాట చెప్తున్నాను, ఓకే బాగానే ఉంది ఓకే అనుకుంటే, బట్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అవుతుంది. మన ఇండియన్స్కి ఏదైతే ఎస్పెషల్లీ చెప్పండి ఈవెన్ 140 కోట్ల మంది అయినా 150 కోట్ల మంది అయినా సరే మనకి చైనీస్ లాంగ్వేజ్ రాదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈవెన్ కొంతమందికి స్పెయిన్ వచ్చి ఉండొచ్చు, రష్యన్ వచ్చి ఉండొచ్చు, ఇలా అయితే కొంతమందికి ఫ్రెంచ్ వచ్చి ఉండొచ్చు, ఇంగ్లీష్ అయితే ఓవరాల్గా అందరూ మాట్లాడతారు, హిందీ అందరికి ఓవరాల్గా మాట్లాడతారు. బట్ మనకి చైనీస్ మన దాంట్లో 99% మెంబర్స్కి ఎవరికి తెలీదు, రాదు. చాలా లిమిటెడ్ పీపుల్ ఉంటారు. ఎందుకంటే మ్యాండరిన్ అక్కడ వాడతారు, లాంగ్వేజ్ని మ్యాండరిన్ అంటారు. ఆ మ్యాండరిన్ లాంగ్వేజ్ కూడా చాలా తక్కువ మందికి వస్తుంది. అండ్ దానివల్ల మనకి ఆ చైనీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో లేకపోతే చైనాలో జరిగే వాటి గురించి మనం తెలుసుకుందాం అన్నా కూడా మ్యాండరిన్ మనకు రాకపోవటం వల్ల మనం అక్కడ ఉన్న జరిగే పూర్తి విషయాలు ఏదైనా 1 or 2 బయటకు వచ్చినా కూడా మనకు ఆ లాంగ్వేజ్ బయటకు తెలియకపోవడం వల్ల చైనాలో జరిగే విషయాలు కూడా మనకు తెలియదు. సో ఈ లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల మనం ఇప్పటిదాకా చైనీస్ మార్కెట్స్ ని ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ ఏదైతే ఈ హాలీవుడ్ ని బ్యాన్ చేయటం ఏదైతే ఉందో ఒక రకంగా ఇప్పటి నుంచి అయినా సరే మన ఫిలిం ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఓవరాల్ గా మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ యాజ్ ఏ హోల్ కన్ఫర్మ్ గా చైనీస్ మార్కెట్ ని గనక ఎక్స్ప్లోర్ చేస్తే మనకు ఒక హ్యూజ్ పొటెన్షియల్ అయితే ఉంది. అండ్ ఈ విషయంలో నేను ఒక రకంగా చైనీస్ పీపుల్ అయితే ఒక రకంగా క్రెడిట్ ఇవ్వాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్ గా చేసిన సర్వేలో సుమారు 90% మంది చైనీస్ రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ సర్వేలో పాల్గొన్న వాళ్ళు ఇండియన్స్ గురించి తెలుసుకోవడానికి లేదా ఇండియన్ లాంగ్వేజ్ గురించి తెలుసుకోవడానికి లేదా ఇండియన్ కల్చర్ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ అదే సేమ్ ఇంట్రెస్ట్ మనకి ఇండియాకి చైనా మీద ఉంటుంది. మనం అనుకుంటాం చైనా మన రైవల్ లేకపోతే ఇది అది ఇది. బట్ ఏంటంటే మనం వాళ్ళ గురించి అసలు ఏంటి, ఎందుకు చైనా వాళ్ళు ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళు అక్కడ నివసించే విధి విధానాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం ఇంట్రెస్ట్ చూపించాం. బట్ చైనా వాళ్ళు మన ఇండియా గురించి ఆ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. సో మన ఇండియన్ ఏదైతే ఫిలిం ఇండస్ట్రీ ఉందో ఒక రకంగా చాలా జాక్ పాట్ కొట్టిందనే చెప్పుకోవాలి. మనం ఇదే టైప్ ఆఫ్ సేమ్
అట్లాంటి ఒక జాక్ పాటే మనకి 2022-23లో ఒకటి వచ్చింది మన ఇండియాకి వేరే సెక్టార్స్ లో. అంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు రష్యాలో ఏదైతే ఫారెన్ కంపెనీస్ ఎస్పెషల్లీ అమెరికన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మైక్రోసాఫ్ట్ అని, గూగుల్ అని, యూట్యూబ్ అని, మెక్డానల్డ్స్ అని, స్టార్ బక్స్ అని, ఇట్లాంటి ఏవైతే అమెరికన్ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ రష్యా నుంచి బయటకైతే వచ్చేసింది. ఎందుకంటే అమెరికా రష్యాకి ఎగెనిస్ట్ కాబట్టి అమెరికా ఎక్కడ ఏ దేశానికి ఎగెనిస్ట్ ఉంటే ఆ దేశంలో అమెరికన్ కంపెనీస్ ఏమి సరిగ్గా కార్యకలాపాలు కొనసాగించు. సో దానివల్ల మన ఇండియన్ ఏదైతే ఉన్నాయో మన ఇండియన్ కార్స్ కానీ ఒకవేళ లేకపోతే మన ఇండియా ఫార్మాకి కానీ లేకపోతే మన ఇండియా వేరే ఫాస్ట్ ఫుడ్కి కానీ ఒక బెటర్ ఆపర్చునిటీ వచ్చిందని చెప్పుకోవాలి. బట్ మనకి యాజ్ యూజువల్ మన ఇండియాలో కొన్ని థింగ్స్ ఉంటాయి కాబట్టి వాటన్నిటి వల్ల మనం నిజంగా రష్యా మనకు గొప్పది 1971 వార్ అప్పుడు అది చేసింది ఇది చేసింది అని చెప్పుకుంటాం, కానీ మనకి రష్యాకి మధ్య ఒక నిజమైన వాణిజ్య ఏదైతే ఒక పొటెన్షియల్ ఉందో అది ఇప్పటి వరకు రీచ్ అవ్వాలి. సో ఇప్పుడైనా సరే ఇప్పుడు రష్యా యుక్రెయిన్తో అప్పుడు రష్యా యొక్క మార్కెట్లో మన ఇండియన్ కంపెనీస్ ఒక రకంగా ఫ్లరిష్ అయ్యే ఆప్షన్ వచ్చింది. దాన్ని వదిలేసాం లేకపోతే దాన్ని కోల్పోయాం. కనీసం ఇప్పుడైనా సరే ఈ ట్రేడ్ వార్ అప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ కొన్ని థింగ్స్ ఉంటాయి, సిల్వర్ లైనింగ్స్ అంటారు. ప్రతి దాంట్లో కూడా ఎంత పెంట పని జరిగినా లేకపోతే ఎంత కొంచెం కష్టం వచ్చినా కూడా అందులో కూడా కొన్ని పాజిటివ్స్ ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ పాజిటివ్స్ ని మన ఇండస్ట్రీ వాళ్ళు కానీ లేకపోతే మన గవర్నమెంట్ కానీ ఇట్లాంటి వాళ్ళు గెస్ చేసి లేకపోతే వాటిని ఐడెంటిఫై చేసి వాటి మీద వర్క్ కనుక చేస్తే కొన్ని సెక్టార్స్ లో కొన్ని లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ వచ్చే ఆప్షన్ అయితే ఉంటుంది. సో నా సైడ్ నుంచి అయితే ఇది. బట్ చూద్దాం ఏదైతే జరుగుతుందో ట్రేడ్ వార్ అనేది ఎక్కడ కొనసాగుతుంది ఏంటి అనేది చూద్దాం. బట్ ఓవరాల్ గా చెప్పాలంటే చైనాకి అమెరికాకు ఒక రకమైన ఇప్పుడు పెద్దన్న పాత్ర ఎవరు పోషిస్తారనే దాని మీద అయితే ఒక గొడవ కానీ లేకపోతే ఒక పోటీ కానీ జరుగుతుంది. దానివల్ల ఈ హాలీవుడ్ ని కానీ లేదా ఇంకెన్న సమ్మదరాటిని చైనా బ్యాన్ చెయ్యొచ్చు, అది జరిగే థింగ్సే. సో మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని దీన్ని అందిపుచ్చుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. అండ్ అలాగే మన ఇండియాలో ఈ మ్యాండరిన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాని మీద కూడా కొన్ని స్పెషల్ ఫోకస్ పెట్టి మనకి చైనాకి ఏదైతే పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని పెరగాలి పెంచాలని అయితే నేను అప్పుడు మనకి చైనాకి మధ్యన ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో బార్డర్ ఇష్యూస్ అవ్వచ్చు లేదా ఇంకేమైనా సమ్ అదర్ ఇష్యూస్ అవ్వచ్చు వాటి మీద కూడా మనం ఇంకొంచెం బెటర్ గా ఇచ్చేయడానికి ఉంటుంది. ఎందుకంటే పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ మంచిగా ఉందనుకోండి ఆబ్వియస్ గా గవర్నమెంట్ కూడా ఆ కంట్రీతోనో లేకపోతే వాళ్ళతోనో మంచి సంబంధాలు పెట్టుకోవటానికి వాళ్ళు ఒక రకంగా ఫోర్స్ అవుతారు. ఎందుకంటే జనాలు ఇష్టం మీదే కదా ఏ గవర్నమెంట్ అయినా నడిచేది. అది దట్స్ ఆల్ ఫర్ నౌ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.